ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 10. యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము. నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనం. దేవుడు అబ్రహామును పరిశోధించెను, అనగా అతనిని పరీక్షించెను. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవునితో స్నేహమును అనుభవించవలెననిన దేవుడు పెట్టు పరీక్షలన్నింటిలో పరీక్షించబడుటకు నిన్ను నీవు రుజువుపరుచుకున్నటకు సిద్ధముగా నుండవలెను. గడియారమును తయారు చేయనప్పుడు దానిలో ఉపయోగించు లోహపు తీగను అనేక విధములైన పరీక్షల ద్వారా తీసుకుని వెళ్ళిన తర్వాతనే దానిని ఉపయోగించెదరు. ఆ విధముగానే దేవుడు భూమి మీద మన పరిచర్య ఏమో ఎరిగినవాడే. దానికి మనలను తగిన వారిగా సిద్ధపరచుట కొరకే అనేక రకములైన పరీక్షలను మన జీవితంలో అనుమతించును. విశ్వాసులముగా మనము నా జీవితంలో ఇది ఎందుకు జరిగినది, అది ఎందుకు జరిగినది అని ప్రశ్నించరాదు. దేవుని అనుమానించరాదు. దేవుని స్నేహితునిగా ఉండవలనని కోరిన ఎడల ఎంత కఠినమైనదైనను ప్రతి పరీక్ష మన జీవితంలో తప్పక అవసరమైనది. కొన్ని పరీక్షలు మిక్కిలి కఠినముగా నుండును. అప్పుడు శత్రువు నీ గత పతనమును బట్టి దేవుడు నిన్ను శిక్షించుచున్నాడని మనకు సలహా ఇచ్చుచుండును. దేవుని ఉద్దేశమును నీవు అర్థం చేసుకుని ఎడల ప్రభువు నిన్ను సంపూర్ణంగా క్షమించునని జ్ఞాపకము చేసుకునుము. నీవు నీ పాపములను ఒప్పుకొని దేవునితో మనుషులతో సరిచేసుకుని ఎడల దేవుడు నీ పాపములన్నీ క్షమించి వాటిని కప్పివేసి కడిగివేయును. ఆయన కృప ఆ క్షమించబడిన పాపములను మరలా త్రవ్వి బయటకు తీయదు. ఇతరులతో విషయములు సరిచేసుకొని దేవునికి విధేయుడవై నీ పశ్చాత్తాపము విషయంలో, నీ ఒప్పుదల విషయంలో ఆయనకు నమ్మకముగా యథార్థముగా ఉండుటే నీ పని. ఆ తర్వాత దేవుడే ఆయా పరీక్షల ద్వారా నిన్ను రుజువుపరచునిమ్ము. ప్రపంచ చరిత్రలో దేవుని పరిశుద్ధులు అనేక విధములుగా పరీక్షించబడి నమ్మకస్తులుగా రుజువు చేయబడిరి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము చిత్తం ప్రభువా అని పలికెను. ఆరంభంలో అతడు అంత త్వరగా జవాబిచ్చేవాడు కాడు. కానీ కొన్ని సంవత్సరములుగా దేవుని స్వరము వినుటకు సిద్ధపరచబడెను. దేవుడు మాట్లాడెను. అతడు విని వెంటనే జవాబిచ్చెను. అతడు ప్రభువా నాకు 5 లేక 10 నిమిషముల సమయం ఇమ్ము అని అనలేదు. చాలామంది కూడికలో కానీ, మౌన ధ్యాన సమయంలో కానీ, ప్రార్థన సమయంలో కానీ దేవుడు మాట్లాడుట విందురు. కానీ వారు ప్రభువా నాకు 10 నిమిషముల సమయం ఇమ్ము, నా ప్రియమైన భార్యను అడిగి నీకు సరైన జవాబిచ్చదును. ఆమె చాలా మంచి భార్య, ప్రపంచంలోనే శ్రేష్ఠురాలైన స్త్రీ. దయచేసి దేవా కొన్ని నిమిషములు ఆగుము, ఆమె అనుమతి తీసుకొని అప్పుడు వచ్చేదను అని అనెదరు. చాలా కుయుక్తితో సాతాను అనేక మంది దేవుని సేవకులను, బోధకులను, విశ్వాసులను మోసగించెను. వారు ఒక వ్యక్తినో, ఒక స్త్రీనో, బంధువులనో తమకు దేవునికి మధ్యలో తీసుకొని వచ్చెదరు. కానీ అబ్రహాము చిత్తం ప్రభువా నిన్ను అనగా, ఓ దేవా నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను, నీవు చెప్పుము, నేను తప్పక చేయుదును. ఒకవేళ నీవు దేవుని స్వరమును స్పష్టంగా వినని ఎడల కనిపెట్టుము. ఎందుకనగా కొన్ని సందర్భములలో దేవుని చిత్తమును తెలుసుకొనుటకు 1 నెల, 2 నెలలు లేక ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చును. కానీ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి ఆజ్ఞాపించిన ఎడల నీవు వెంటనే ఇదిగో నేను సిద్ధముగా ఉన్నాను అని పలకవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.